తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఎన్నో రోజుల నుంచి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం 4,000 రూపాయలు 6,000 రూపాయల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సిద్ధమైపోవడం జరిగిందన్నమాట. ఇక తాజాగా జరిగినటువంటి తెలంగాణ ఏదైతే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు జమ చేయాల్సినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఏమన్నారు, తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల పెన్షన్ డబ్బులు పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఈ నెల నుంచి బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాలని అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏదైతే ఈ జూన్ నెలలో విడుదలయ్యేటువంటి మే నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో తిరిగి అవి పాత పెన్షన్ డబ్బుల లేదంటే కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ చేస్తారా అన్న వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక వాటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ డబ్బులు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తారా, పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేస్తారా అన్న విషయాలు కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలను పంపిణీ చేసే ఈ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు. ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాని వారందరికీ ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు అనేవి ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. దానికోసం వచ్చేసి వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తనైతే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో చాలా రోజుల నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎప్పుడెప్పుడు అని కొత్త పెన్షన్ డబ్బులు రిలీజ్ చేస్తారని అయితే ఎదురు చూడడం అయితే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాల్సినటువంటి నేపథ్యంలో ఏమన్నారు అన్న దానిపై ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం దగ్గర నిధులు సర్దుబాటు కోసం నిధులు అనేది లేకపోవడం ద్వారా ఇప్పటి వరకు వాయిదా వేస్తూ రావడం అయితే జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే విడుదల చేసిందన్నమాట. ఇక దాదాపు రాష్ట్రంలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కొత్త పెన్షన్లు అంటే 2,000 రూపాయలు ఇప్పటివరకు తీసుకుంటున్నటువంటి వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఇప్పటివరకు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్ని అయితే జూలై నెల చివరి ఆఖరులోనైతే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే తెలపడం జరిగింది. ఇక ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ మే నెలలో కలుపుకొని ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గాయస్.